వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేనైతే అట్లా చేసి మనం మైక్ అయితే సెటప్ చేసుకున్నాము. సో చూడాలి ఇప్పుడు క్లారిటీ అనేది ఎప్పుడు వస్తుందో. ఐ హోప్ ఇవాళ అయితే మంచిగా పర్ఫెక్ట్ అయితే రావాలని అనుకుంటున్నా. ఇక ఇవాళ కూడా బిస్కెట్ అయిందంటే మళ్ళీ ఇక సెటప్ చేయాలి. నైట్ పోగానే చేసినప్పుడు వాయిస్ అంతా ప్రాపర్గానే వచ్చింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లైట్గా నాయిస్ అనేది వస్తుంది. సో అందుకే మళ్ళీ నేను నైట్ ఇంట్లో కూర్చొని అట్లా సెట్ చేసిన. యాక్చువల్లీ నేను ట్రైల్ వేయలేదు. సో ఇప్పుడైతే ట్రైల్ వేస్తున్నా డైరెక్ట్గా. చూడాలి నైట్ మనం ఎడిట్ చేసినప్పుడు ఏదైనా మళ్ళీ నాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉందంటే కొంచెం మళ్ళీ లైట్గా సెటప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ అయింది అనుకోండి, ఇక సింప్లీ ఏం చేయలేం. ఇంకా డైరెక్ట్ డెట్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఐ థింక్ ఇంకా నాకు తెలిసే సొల్యూషన్ అందులోనే ఉందనుకుంటున్నా. ఇక ఏం చేస్తాను, ఇక డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఇంకా తప్పదు. 6,000 బుక్ పెట్టేసుకున్నాము చాలాన్లు. అయితే నాకు అదే అర్థం కాలేదు, చాలాన్లు పడ్డాయని చెప్పి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడు దగ్గర నవంబర్, డిసెంబర్, జనవరి 3 monthsలో 6 చాలెంజ్ పడ్డాయి. అయినట్టు ఏంటంటే ఆ 3 months లోపల మెసేజ్ ఎప్పటికైనా రావాలి కదా. 6 చాలెంజ్ పడ్డప్పుడు ఒక్కసారి కూడా రాలేదు. ఇది కూడా హైలైట్ ఏంటంటే ఇప్పుడు మనకి మొబైల్లో రీఛార్జ్ ఉంటేనే మెసేజ్ వస్తాయి కదా ఈ మధ్య. సో మనకి ఒక నెలలో అయితే అట్లీస్ట్ ఒక 2 నెలలు అయితే రీఛార్జ్ ఉంటుంది కదా. సో మేము ఇన్కేస్ ఎప్పుడన్నా ఒక 1 month యూజ్ చేసామేమో అని మిగతా మంత్లో అయితే రీఛార్జ్ చేసుకోకుండా ఉన్నాం. సో ఒక్క మెసేజ్ కూడా రాలేదు. ఇక నాకు అదే అర్థమవుతలేదు. ఎందుకంటే ఇన్కేస్ ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఒకసారి నార్మల్గా మెసేజ్ వస్తాయి కదా, మీకు చాలా పడ్డాయి బైక్ అని. అట్లా వచ్చినప్పుడు మనం చెక్ చేసుకున్నాం కదా, ఎందుకు పడ్డది, దేనికోసం పడ్డది అని చెప్పి. సో అట్లా చెక్ చేసుకోవడానికి ఆప్షన్ లేకుండా 6 ఛానళ్ళు పడ్డాయి కదా. ఇప్పటివరకు మెసేజ్ రాలేదు. అమ్మ హైలైట్ అనిపిస్తుంది. నేను సిగ్నల్ దగ్గర అయినప్పుడు పోలీస్ అని వచ్చి నా బండి నెంబర్ ప్లేట్ కొట్టి చెక్ చేస్తే అన్న ఛానల్లోనే కదా. నేను షాక్ అయిపోయినా, ఇదేంద్ర బాబు మన దగ్గర బండికి ఛానల్లో లేవు అని చెప్పి నేను దర్జాగా ఉంటే సడన్గా ఈ ఛానల్ మీదకి వచ్చినాయి అని చెప్పి నేను షాక్ అయినా. హైలైట్ ఏంటంటే నేను ఒక 2-3 months బ్యాక్ చెక్ చేసిన పెండింగ్ ఛానల్స్ అని చూపించింది. ఈ గ్యాప్లో ఈ ఛానల్ ఎప్పుడు పడ్డాయి నాకు అసలు అర్థం కాలేదు. ఊరిని అమ్మ ఇదేంటనైనా అని చెప్పి షాక్ అయిపోయినాయి. అది కాపాడు ఏం చేయాలి, ఇంకా మన దగ్గర డబ్బులు వేసాడని అంట కట్టాలంటే అది మనకి తెలియదు కదా. మన దగ్గర ఏమో ఛానల్లో లేవనుకొని మనం దర్జాగా ఉన్నాం. తీరా ఇస్తే అది ఛానల్ కట్టాలంటే ఎడికి పెడతాం. ఏదో అలా రిపోర్ట్ చేసుకుని 1/2 hour ఆగి శాలరీ వచ్చిన తర్వాత కట్టుకున్నా అని చెప్పి నాకు అన్నట్టయితే మనం జంప్. ఇంకా ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మొత్తం క్రికెట్ లవర్స్ అయితే పండుగ ఇప్పుడు ఈ ఎండాకాలం. మొత్తం హైదరాబాద్లో కూడా మ్యాచ్ మొన్న ఇక్కడనే ఉప్పల్లో కూడా మ్యాచ్ అయింది కదా. ఈ సైడ్లో రావాలంటే భయం అవుతుంది. ఏం ట్రాఫిక్ ఉంటుంది భయం మామూలుగా కాదు, ఘోరంగా ఉంటుంది. అసలు మ్యాచ్ ఉందనే కానీ ఫస్ట్ మనం రూట్ చేంజ్ చేసేసి వాళ్ళకి వెళ్ళి ఏంటంటే ఇక ఐపీఎల్ స్టార్ట్ కాగానే ఇక చలో బెట్టింగ్స్ ఇక షురు అవుతాయి. మొత్తం ఇక ఆన్లైన్ బెట్టింగ్ అయితే ఎట్లా అంటే ఇక ఆడినోనికి ఆడినంత అన్నట్టు ఉంటుంది. చాలా మంది ఇందులో ఏంటంటే నాకు తెలిసి అయితే 80% అయితే లాస్ అవుతారు. ఎవరైతే 20% ఉంటారో బై లక్ వాళ్ళు మాత్రమే ప్రాఫిట్ని సాధించగలుగుతారు. అండ్ అదే కాకుండా ఇంకో మెయిన్ విషయం, ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో మన ట్రెండింగ్ న్యూస్ అయితే బెట్టింగ్ యాప్స్ గురించి ఉంటుంది కదా. సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటున్నారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకోటి సెలబ్రిటీస్, వీళ్ళందరూ కూడా ఏందో వార్ మొత్తం అసలు అర్థమవుతుంది ఎవరికి ఎక్కడ ఎండ్ అవుతుందో ఏంది. బట్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సో ఈ బెట్టింగ్ యాప్స్ లేకుండా కంప్లీట్గా గవర్నమెంట్ బ్యాన్ చేసేస్తే అసలు ఎవరికి హెడ్ ఉండదు కదా అని అనిపిస్తుంది. ఇక అది ఏందో మరి ఎట్లా బ్యాన్ చేసినా కూడా ఇక అదే ఉంటుంది కదా, వీటిని వేసుకొని వేరే కంట్రీ పెట్టి ఇక మనలో ఆడాలనుకున్నాడు ఏదో ఒకటి చేసి ఆడతాడు. అది తప్పది. బెట్టింగ్ యాప్స్ ఆడడం అంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ సంకనాకించుకోవడమే. అసలు ఆడడమే వేస్ట్ భయ. మనకి సింపుల్ చెప్పాలంటే వాడు నువ్వు 1,000 రూపాయలు వేస్తే 2,000, 4,000, 5,000, 10,000 వస్తాయని చెప్పి అన్నప్పుడు మీకు 100% ప్రాఫిట్ వస్తుందని గ్యారంటీ లేదు. బై లక్ 1-2 times ఎప్పుడన్నా రావచ్చు మీకు, కానీ 100% మీకు ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ లేదు. సో అనవసరంగా డబ్బులు పెట్టుకొని మన దగ్గర డబ్బులన్నీ బొక్క పెట్టేసుకొని బాధపడి తర్వాత స్థానంలో తెచ్చుకోవడం కంటే అన్నీ మూసుకోవడం ఉండడం కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఎవడైతే మందు షోకు అంటే మందు తాగే అలవాటు కానీ ఆ గుట్కాలు, అమ్మాయిలు లేదా చేయడం పక్కలు ఉంటారు కదా. సో ఈ అలవాటు ఉన్నవానికి ఎంత చెప్పినా వాడు మారదు. ఇంకా వాని కర్మ అంటే ఇంకా వానికి చెప్పి వేస్ట్, వాడు ఉన్నదిగా. సో ఇది కూడా బెట్టింగ్ అంటే ఎవడైతే ఒక్కసారి అలవాటు అయిందనుకోండి వానికి ఆసక్తి ఉంటుంది. అతి ఆసక్తిని వాడు ఇంకా నాకు డబ్బులు వస్తాయని ఇదిలో ఉంటాడు. సో వానికి చెప్పి లాభం లేదు, వాని కర్మాన్ని వదిలేసుకోవాలి. బట్ కాకపోతే అనవసరంగా డబ్బులు బొక్క పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అది మాత్రం చాలా అంటే చాలా రాంగ్. నాకు కనుక ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే మీకు 10,000 ఇస్తాము, 20,000 ఇస్తామని చెప్పి అంటారు కదా. సో డబ్బులు అంటే ఎవరికైనా ఆశలో ఉంటుంది. సో ఇది నాకైనా కూడా ఆశలో ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి. బట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను 10 రోజులు నాకు ప్రాఫిట్ వస్తున్నాయని నేను చూసుకుంటాను. బట్ అక్కడ ఎవడైతే లాస్ చేసుకున్న వాడు ఉంటాడో వాడు నెల రోజులు కష్టపడితే కానీ, కొంతమంది నెల కాదు 2 నెలలు కష్టపడితే కానీ అంత డబ్బు రాదు. సో మనం అంత కష్టపడిన డబ్బు మనము పుణ్యానికి మనకు వస్తే అది ఎట్లా ఉంటుంది. వాళ్ళు కష్టపడిన డబ్బు పెట్టుకోవడం మనకి కూడా మంచిది కాదు. ఇది చాలా అంటే చాలా రాంగ్. ప్లస్ నాకు అట్లాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చి మీరు చేయండి అది అంటే నేనైతే ఫస్ట్ అనుకోకటే అంట. మ్యాటర్ నుంచి డైవర్ట్ అయితే మనం ఎటో వెళ్ళిపోయాము. సో ఇక మన మ్యాటర్ అసలే ఉంది, మనం మాట్లాడకుండా ఇంకా వెళ్ళిపోతాం.
సో ఇంకా మన మైక్ అయితే ఇప్పుడు నాకు తెలిసి అయితే ప్రాపర్గా సెట్ అయిందని అనుకుంటున్నాను. మేబీ చిన్న కొంచెం ఎక్కడ ఉండొచ్చు, కొంచెం ఒక 10-15% ఉందంటే కొంచెం నేను దాన్ని సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ 30-40% ఇంకా వాయిస్ ఇష్యూ ఉంది అని అంటే మళ్ళీ దానికి ఇక ఏదో ఒక జుగాడు వేయాల్సిందే. సో చూద్దాం, మనము ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎట్లా వస్తుంది వాయిస్ అనేది లాస్ట్కి తెలుస్తుంది. సో చూడాలి ఇక, ఎందుకంటే ఇక మనం ముందే చాలా బందోబస్తు చేసినాం గట్టిగా. ఎండాకాలం వచ్చిందంటే స్విమ్మింగ్ పూల్కి పోతే ఉంటుంది మజా, చల్లగా. ఆహా, ఇంకా అది కాకుండా మంచి ఎక్కడన్నా ఇట్లా పొలాలు ఉంటాయి కదా, గ్రీనరీ ప్లేస్లో పోయి కూర్చొని మంచిగా వండుకొని, ఇక ఇప్పుడు ఎండాకాలం అనగానే ఇక కళ్ళు ఉంటాయి చూడు, ఇక మంచిగా కళ్ళు తాగకుండా కూర్చే మజానా ఖతర్నాక్ అది ఉంటుంది. ఆ ఫీలింగ్ వేరబ్బా అసలు. ఆ చల్ల వెదర్కి మంచిగా వండుకొని ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరం కూర్చొని తింటే మస్తు ఉంటుంది నిజంగా. వెళ్దాం అనుకుంటున్నాం కానీ మనకి టైం దొరకదా. ఎండాకాలం వచ్చిందంటే స్విగ్గీ, జొమాటో వీళ్ళు ఉంటారు కదా, అవుట్ సైడ్ డెలివరీ చేసే వాళ్ళు, పాపం వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది నిజంగా. పాపం వాళ్ళు ఈ ఎండకి ఎట్లా చేస్తారో ఏమో. టైంకి ఏంటంటే వాళ్ళు ఆర్డర్ బిజినెస్లో ఉంటారు, సో వాటర్ కూడా టైంకి తాగుతుందో లేదో, ఫుడ్ కూడా టైంకి తింటారో లేదో. సో నాకు అనిపిస్తుంది, నాకు అరే ఏం రాబోయే అంటే. ఒకప్పుడు నేను కూడా చేసిన, అంటే నాకు కూడా జాబ్ లేని టైంలో నేను ఏంటంటే నేను ఆఫర్లో ఊబర్ ఇట్లా ర్యాపిడో డ్రైవ్ చేసిన. సో దగ్గర 1 year చేసిన నేను. జాబ్ లేదు అప్పుడు, ఎక్కడ జాబ్ దొరకలేదు. సో ఖాళీగా ఉండే బదులు ఇంకా నాకైతే ఇంట్లో ఒట్టి ఉండబుద్ధి కాదు. కొంతమందికి అయితే ఇంట్లో ఖాళీగా కూర్చొని టైం పాస్ చేయాలి, ఎక్కడిక్కడ వెళ్ళాలి. మనకి ఇంట్లో చిరాకు తగ్గుతుంది. సో ఏదో ఒక వర్క్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు. మన దగ్గర ఎలాగో స్ప్లెండర్ ఉంటుంది, సో ఇంకా దాంతో అనిపించింది అరే ఊబర్ ర్యాపిడో ఇలా డ్రైవ్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అట్లా చేసిన. అప్పుడు నాకు అనిపించేది ఎండలో, ఆ ఎండకి కంప్లీట్గా ఇట్లా ఎండలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అసలు నిజంగా చెప్తున్నా కదా, మామూలుగా కాదు, ఘోరంగా ఉంటుంది. జాబ్ కోసం ఎట్లా తెలుసా, మనం ఫ్రెండ్స్ అందరం కలిసి నార్మల్గా ఇట్లా ఒక 100 kilometers లోపల ట్రిప్ వేసుకుంటారు కదా వెళ్ళి రావడానికి. సో అట్లనే ఇక రోజు నేను దగ్గర ఇక్కడ మన మేడిపల్లి నుంచి ఆ కొండపూర్ వచ్చి పోవడానికి ఏం చేస్తాం, తప్పదిగా జాబ్ కదా, కష్టపడాల్సి వస్తుంది. ఇక ఏమైనా కావాలి అని కష్టపడాలి, అది మనం మెయిన్. ఇంకేస్ ఇది కాకుండా రేపటి దినంలో ఫ్యూచర్లో ఒక 50,000 ఇస్తా ఇంకా దూరం పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడితేనే కదా ఏదైనా చేయగలుగుతాం. అలాగే ఫ్యామిలీ కూడా తీసుకోవాలంటే సో తప్పది చేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా మనం తప్పని చేస్తలేం, అంతే కష్టపడతాం. అది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఏమైపు వాడుతున్నానో దాని గురించి అయితే ఒక చిన్న షార్ట్ వీడియో తీసాను, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. అలాగే ఇంకొకటి కూడా మీకు వీడియో అయితే వస్తుంది. సో కంప్లీట్ నేను నా హెల్మెట్ సెటప్ ఎలా చేసుకున్నాను, సో విన్ నాయిస్ రాకుండా ఎలా కంట్రోల్ చేసుకున్నాను, అలాగే నేను మైక్ యూజ్ చేస్తున్నాను కదా, సో దాని గురించి ప్రాపర్ ఫిట్టింగ్ అనేది ఇలా సెట్ చేసుకున్నాను అనేది అయితే మీకు బ్లాగ్ అయితే చేశాను. వీడియో అయితే అప్లోడ్ కాలేదు. ఏంటంటే ప్లస్ మీకు ఇవాళ లేదా రేపు అంటే వచ్చేస్తుంది అది. కావాలంటే మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు కూడా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. సో అప్కమింగ్ వచ్చే వాళ్ళు ఎవరైనా బిజినెస్ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మనం అయితే 70-80% డిస్టెన్స్కి అయితే వచ్చేసినాము. కొంచెమే దూరం ఉంది, వెళ్ళిపోయినామంటే అయిపోతుంది. మెయిన్ ఇంకా ఈ ఫ్లేవర్ ఉంది కాబట్టి మనకి ఏ ట్రాఫిక్ లేకుండా అక్కడ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ ఫ్లేవర్ లేకపోయింటే కొంచెం ట్రాఫిక్ ఉండేది. ఇంకా చాలా వరకు అయితే ఫ్లేవర్స్ వేసినందుకు చాలా అంటే బెనిఫిట్ అవుతుంది. బట్ ఎంత ఫ్లేవర్లు వేసినా కూడా మన హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం మామూలే లేదు. అయ్యో వీలో విరిపోతుంది. ముందే పైగా ఎండాకాలం, ట్రాఫిక్, ఈ ఇంజన్ వేడి, మొత్తం ఖాళీ సెగైపోతాం మనం. ఇక ఏం ట్రాఫిక్ ఉంది భయ్యా, కేబుల్ బ్రిడ్జ్ మీద కూడా ఇప్పుడు దాకానే కదా భయ్యా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. ఏడొస్తే ఎంత పెద్ద క్యూ కట్టిరు, ఏమో 10 నిమిషాలు అయిపోతుంది కదా. మయ్యా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు రానికి చెంటలు అయితే నాకు పట్టలేవు, కానీ ఆ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఉంది కదా, అది క్రాస్ చేసి రావడానికి మొత్తం చెంటలు ఒకటి మొత్తం కారుడు ఆడుతున్నాయి. బా అంత ట్రాఫిక్ 15 minutes పట్టింది నాకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయాను. సో సోనీ మైక్ మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే నేనైతే బిస్కెట్ అయిపోయింది కదా, సో దాని సెకండ్ రిప్లేస్మెంట్ అయితే వచ్చేస్తుంది మనకి సోనీ ఆథరైజ్డ్ నుంచి. సో కలెక్ట్ చేసుకున్నాను. నేను ఇంకా అది నార్మల్గా మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూస్తాను, వర్క్ అవుతుంది, బాగానే ఉంది. మన డీజే యాక్షన్ తోటి అయితే చూడలేదు, సో ఒకసారి అయితే టెస్ట్ చేయాలి. ఇంకా మనమైతే మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం, చరణ్ సిటీకి. సో మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలిసి ఉంటాను. అంటే కీప్ స్మైలింగ్ రైట్.